ఎంజీకి వేసుకొని తింటే బాగుంటది. తరతరాల సాంప్రదాయాలు, తరిగిపోని అనుబంధాలు. ఎన్జీ ఘీ ఆత్మీయతలకు సరికొత్త రూపం, మరింత రుచికరం. హలో అందరికీ, నేను మీ విజయశాంతి. సోషల్ మీడియాలో ఎన్జీ ఘీతో వంటకాలు తయారు చేసేవి మీరు కూడా ఇంట్లో ట్రై చేస్తున్నారా? ఎస్ అండి, నేను కూడా ట్రై చేస్తున్నాను. అంతేకాకుండా ఎన్జీ ఘీ కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేయడానికి వచ్చేసాను. మరి మీ అందరి కోసం ఎన్జీ ఘీతో బీట్రూట్ రవ్వ లడ్డు చేయబోతున్నాను. అదేంటి బీట్రూట్తో రవ్వ లడ్డు ఏంటని ఆశ్చర్యపోతున్నారా? స్వచ్ఛమైన ఎన్జీ ఘీతో తయారు చేస్తే అమోఘంగా ఉంటుంది. మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దామా? యాలకులు, కిస్మిస్, జీడిపప్పులు, బీట్రూట్ ముక్కలు, బొంబాయి రవ్వ, పంచదార, మెయిన్ ఇంగ్రీడియంట్ స్వచ్ఛమైన ఎన్జీ ఘీ. చూసారుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకోవాలి, తర్వాత ప్యాన్ పెట్టుకోవాలి. మన మెయిన్ ఇంగ్రీడియంట్ స్వచ్ఛమైన ఎన్జీ ఘీతో స్టార్ట్ చేద్దాం. కడాయిలో కొంచెం నెయ్యి వేసుకొని, చూస్తున్నారుగా ఎంత పూసలు పూసలుగా, ఎంత స్వచ్ఛంగా ఉందో. వాసన అయితే గుమాయించేస్తుందండి, సూపర్. చూసారుగా నెయ్యి కూడా హీట్ ఎక్కింది. ఇప్పుడు దీంట్లో జీడిపప్పు, కిస్మిస్ రెండు దీన్ని ఫ్రై చేసుకుందాం. ఈ సిమ్లో పెట్టి చక్కగా ఫ్రై చేయాలండి. చూస్తున్నారు చక్కగా వేగుతున్నాయి. నెయ్యి కూడా చక్కగా గుమగుమలాడిపోతుంది. అసలు చాలామందికి అపోహ ఏంటి అంటే నెయ్యి తింటే లావు అవుతారు, కొలెస్ట్రాల్ వస్తుందని చాలా మందికి అపోహ ఉందండి. అది చాలా రాంగ్. అసలు నెయ్యి మార్నింగ్ లేవగానే 1 స్పూన్ ఘీ కనుక తింటే మనం చాలా హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. దీని గురించి నేను చాలా చూశాను, చదివాను. అందుకే మీ అందరికి నేను షేర్ చేస్తున్నాను. ఈ నెయ్యి గురించి మాత్రం అందరూ అపోహలో ఉండకండి. తింటే లావు అవుతారనో లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లమ్స్ వస్తాయనో అలాంటివి అయితే ఏమీ లేవు. చక్కగా వాడచ్చు. అది కూడా ఎన్జీ ఘీ వాడితే ఇంకా అద్భుతంగా స్వచ్ఛంగా ఉంటుంది. సో ఇది వేగిపోయాయండి, తీసేద్దాం. నెక్స్ట్ కిస్మిస్ కూడా వేసేద్దాం. నేతిలో ఏదైనా తొందరగా కుక్ అయిపోతుందండి. మనం ఏవి చేసినా సరే, ఇలాంటి జీడిపప్పులు కానివ్వండి, లేకపోతే పీనట్స్ కానివ్వండి, ఇలాంటివి ఏవైనా సరే. చూసారా కిస్మిస్ కూడా వెంటనే ఇలాగా అంటే రెడీ అవ్వడానికి చాలా ఈజీగా ఉంటుంది. అందులో ఇది స్వచ్ఛమైన నెయ్యి కాబట్టి ఇంకా బాగా త్వరగా కుక్ అవుతుంది. చూస్తున్నారా ఎలా బాల్స్ లాగా పొంగిపోయాయో కిస్మిస్. వీటిని కూడా తీసి పక్కన పెట్టేద్దాం. ఇదే నేతిలో మనం ఇప్పుడు బొంబాయి రవ్వ వేద్దాం. లడ్డు అంటేనే నేతి ఫ్లేవర్ ఉండాలి కాబట్టి మంచిగా నెయ్యిని బాగా దండించి తయారు చేసుకుందాం. నేతితో చాలా స్వీట్స్ చేయొచ్చండి. స్వీట్స్ ఏంటి, హాట్స్ కూడా చేయొచ్చు. దేవుడికి మనం ప్రసాదం పెట్టాలి అంటే ఫస్ట్ నేతితో నైవేద్యం చేస్తాం. అలాగే ఎన్నో రకాల పిండి వంటలు చేస్తాము. అరిసెలు, నేతి అరిసెలు చేస్తాము. ఒకటేంటండి చాలా ఇది ఒక్కటే బెనిఫిట్ కాదు, ఫేస్కి కూడా రాసుకోవచ్చు నెయ్యిని. నెయ్యి ఫేస్కి రాసుకోవడం వల్ల ఫేస్ అంతా చక్కగా మెరుస్తూ కాంతివంతంగా కనిపిస్తుంది. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ప్రతి ఒక్కరు డ్రై ఫేస్గా ఉన్నవాళ్ళు, ఇప్పుడు సీజన్ కూడా వింటర్ సీజను, రైనీ సీజన్స్లో చాలామందికి బాగా డ్రై అయిపోతుంది ఫేసే కాదు, కాళ్ళు పగుళ్ళు అవుతూ ఉంటుంది, స్కిన్ అంతా డ్రై అవుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళకి కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. చూసారు ఎంత మంచి టిప్స్ చెప్తున్నాను మీ అందరి కోసం. ఇలాగా గోల్డెన్ బ్రౌన్లోకి రావాలి. సో దీని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే బీట్రూట్ జ్యూస్. దీన్ని ఎలా తయారు చేయాలంటే బీట్రూట్ పీసెస్ని మిక్సీ జార్లో వేసుకొని క్లాత్లో వడగట్టుకోవాలి. ఆ పల్ప్ అంతా పక్కన పెట్టేసి గట్టిగా పిండితే ఇలా జ్యూస్ వాటర్ లాగా వస్తుంది. సో ఈ వాటర్ని దీనికి ఎంత కావాలో అంత యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను దీంట్లో కొంచెం పోస్తున్నాను. చూసారు కలర్ఫుల్గా తయారైంది. మనకి బీట్రూట్ లడ్డు కలర్ఫుల్గా రెడ్గా, ఎప్పుడు రవ్వ లడ్డు తెల్లగా తింటాము. ఈసారి హెల్దీగా బీట్రూట్ లడ్డు చేసుకుందాం. ఇది చక్కగా వేగిపోయింది కాబట్టి ఇది స్టవ్ ఆపేసేద్దాం. ఒక బౌల్లోకి తీసుకుందాం. చాలామంది బీట్రూట్ అంటే ఇష్టం పడరు చాలా వరకు, కానీ ఈ విధంగా తింటే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది, హెల్తీగా కూడా ఉంటుంది. ఇది చల్లారిపోయిందండి. నెక్స్ట్
ఈ షుగర్ని ఇందాక మీకు చూపించిన దాంట్లో షుగర్ ఏదైతే ఉందో దాన్ని పౌడర్ చేసుకొని ఇందులోనే ఇలాచీ వేసుకొని అంటే యాలకులు వేసుకొని మిక్సీ చేసి పౌడర్ లాగా తయారు చేశాను. ఇప్పుడు దీంట్లో అది మిక్స్ చేద్దాం. ఇది కొంచెం చల్లారిన తర్వాత వేసుకోవాలి, లేదంటే కొంచెం పాకంలాగా వస్తుంది. షుగర్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువగా తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. సో ఇది మొత్తం చక్కగా మిక్స్ అయిపోయింది షుగర్ మొత్తం. నెక్స్ట్ మనం వేయించి పెట్టుకున్న నేతిలో వేయించి పెట్టుకున్న జీడిపప్పులు, కిస్మిస్లు ఇవి కూడా ఇందులో వేసేసి ఇలా చక్కగా కలిపేసుకొని ఇలా అంత మొత్తం బీట్రూట్ మిశ్రమాన్ని నేతిలో వేయించుకున్నాం కాబట్టి ఇలా లడ్డు చుట్టుకొని ఒక్కొక్కటిగా బౌల్లో సర్వ్ చేసుకుంటాం. మనం ఇలా లడ్డు చుట్టుకునేటప్పుడు ఈ కాజు బయటకి కనిపించేటట్టుగా చుట్టితే కనుక టెంప్టింగ్గా ఉంటుంది తినేటప్పుడు. అబ్బా చాలా లుకింగ్ కూడా చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనుకోండి, కానీ లుక్ వైజ్గా కూడా చెప్తున్నాను. ఒక డెకరేషన్, మనం ఏ ఫుడ్ తయారు చేసినా డెకరేషన్ చేస్తాం కదా ప్లేటింగ్ లాగా, అలాగా. చూడండి, నా చేతిలో చక్కగా మధురమైన ఎంజీ గీతో తయారు చేసిన బీట్రూట్ లడ్డూలు రెడీగా ఉన్నాయి. ఇది ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పేస్తా. త్వరగా ఉంది చూస్తుంటేనే. మోగం చాలా చాలా టేస్టీగా ఉంది. ఇంత టేస్టీగా ఉన్న ఈ లడ్డు మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేస్తే తెలిసిద్ది నేను చెప్పింది నిజమని. చాలా బాగుంది, అసలు బ్యాలెన్సింగ్గా షుగరు సరిపోయింది, నెయ్యి అసలు ఎంత బాగుందంటే ఫ్లేవరు చాలా కమ్మగా ఉంది. మీ అందరి కోసం మంచి రెసిపీ చేసి చూపించినందుకు ఎన్జీగి వాళ్ళు నాకు మంచి గిఫ్ట్ శారీగా ఇచ్చారు. చూడండి ఎంత బాగుందో, కలర్ఫుల్గా శారీ నాకు బాగా ఉంది కదా. సో మీకు కూడా కావాలి ఇలాంటి శారీ కానీ గిఫ్ట్ కానీ అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి.